హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది కదండి. అదేవిధంగా బోల్డ్ పెళ్ళిళ్ళు, యానివర్సరీస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ కోసం మనమే ఇంట్లో ఒక మంచి బ్యూటిఫుల్ 3D కార్డ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా చాలా సులభం అండి. ఇది ఎవరికి గిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు చాలా ఆనందిస్తారు. దీన్ని మనకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకోవడానికి కూడా ఐడియాస్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ముందుగా మనకి ఇలాగా 4 పీసెస్ వైట్ కార్డ్ స్టాక్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 2 పీసెస్ వచ్చేసి 5 ఇంచెస్ బై 7 ఇంచెస్, అదేవిధంగా ఇంకొక 2 పీసెస్ వచ్చేసి 7 ఇంచెస్ బై 7 ఇంచెస్. ఈ మెటీరియల్స్ అన్నీ చాలా ఈజీగా అవైలబుల్ అండి. ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీనికి మీరు ఎక్స్పీరియన్స్డ్ కార్డ్ మేకర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. బిగినర్స్ కూడా ఇవి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 7 ఇంచ్ బై 7 ఇంచ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి హాఫ్ ఇంచ్ మీద ఇలాగా నేను స్కోర్ చేసుకుంటున్నాను, అంటే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని స్కోర్ బోర్డ్ అంటారు. ఒకవేళ ఇలాంటిది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీరు పెన్సిల్తో లైట్గా లైన్స్ గీసుకొని మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ లైన్స్ మీద మనం ఫోల్డ్ చేయాల్సుకుంటూ ఉంటుందన్నమాట. సో ఆ ఫోల్డింగ్ ఈజీగా ఉండడం కోసం కార్డ్ మేకర్స్ అనేవి ఈ స్కోర్ బోర్డ్ అనేది వాడతారు. నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నాను. మీరు దగ్గర లేకపోతే మీరు పెన్సిల్తో లైన్స్ గీసుకోండి. సో అదేవిధంగా చిన్న పీస్ ఏదైతే 5 ఇంచ్ బై 7 ఇంచ్ ఉంది కదండి, దాన్ని కూడా ఇలాగే ప్రతి హాఫ్ ఇంచ్లో నేను ఇలాగ స్కోర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే గీత గీసుకుంటున్నాను, మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి 7 ఇంచ్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ మీదే మనం మార్కింగ్ చేసుకోవాలంటే ఇలా అడ్డంగా పెట్టి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ప్రతి అర ఇంచ్లో నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇదే విధంగా అన్ని 4 పీసెస్కి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలాగా మడత పెట్టుకుంటున్నాను. మనం ఫ్యాన్ చేసుకోవడానికి, పిల్లలకి పేపర్ ఫ్యాన్ చేయడానికి మనం ఎలా అయితే మడత పెడతామో అలాగా ఒక మౌంటైన్ ఫోల్డ్, ఒక వ్యాలీ ఫోల్డ్ అలాగా మనం ఇక్కడ మడత పెట్టుకోవాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు తీసుకునే కార్డ్ అనేది కొంచెం క్వాలిటీ బాగా ఉండాలి, కొంచెం స్టర్డీగా ఉండాలి. అట్లీస్ట్ 180 GSM అన్నా ఉండాలన్నమాట. దాని తర్వాత మీరు చేసే ప్రతి ఫోల్డ్ని నీట్గా గోరుతో ఇలాగ గట్టిగా మార్క్ చేసుకోవాలి, లేకపోతే మనం చేసుకునే కార్డ్ అనేది సరిగ్గా నిలవదు. సో స్లోగా చేసుకోండి, టైం తీసుకొని ఈ విధంగా అన్ని 4 కార్డ్స్ ఏదైతే మీరు మార్కింగ్ చేసుకున్నారో ఇలాగ ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసుకోండి అనమాట. సో నేను ఇదే విధంగా టైం సేవ్ చేయడం కోసం అన్ని 4ని ఇలాగ మడత పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, మీరు మడత పెట్టుకోవడమే కాదు, ఆ ప్రతి మడతని నీట్గా గోరుతో ఇలాగ మీరు గట్టిగా క్రీజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ కార్డ్ని అసెంబుల్ చేసుకుందాం. కార్డ్ని అసెంబుల్ చేసుకోవడం కోసం నేను ఈ విధంగా ఒక చిన్న పీస్, ఒక పెద్ద పీస్, అంటే ఒక 5 బై 7 ఇంచ్ పీస్, ఒక 7 బై 7 ఇంచ్ పీస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ఎండ్స్, ఓపెన్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రైట్ సైడ్కి వచ్చేలాగా చూసుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ చూపిస్తున్నానండి స్లోగా. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్, ఓపెన్ ఎండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇటు పక్కకు వచ్చేలాగా చూస్తున్నాను. మళ్ళీ అదే విధంగా రైట్ సైడ్ కూడా నేను ఇలాగా ఈ లాంగ్ పేపర్ కూడా తీసుకుంటున్నాను. దానికి కూడా ఈ ఓపెన్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఒకదానికొకటి ఫేస్ అయ్యేలాగా పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ రెండింటిని ఇలాగా ఒకదానికి మధ్యలో ఇంటర్లాక్ చేసేస్తున్నాను అనమాట. చాలా సులభం అండి, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఒక్కటి చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా ఇంటర్లాక్ చేసేసిన తర్వాత పుష్ చేసుకుని రెండింటిని దగ్గరికి పెట్టేసుకుంటున్నాను. సో ఇది మనకి ఒక కార్నర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. చూసారు కదా, చాలా ఈజీ అండి. మీరు కనుక ఫోల్డింగ్ కనుక కరెక్ట్గా చేసుకున్నారు అంటే చాలా తొందరగా ఈ కార్డ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇవి ఓపెన్ చేస్తే మనకి 2 ఫ్లాప్స్ వస్తాయి. అక్కడ నేను లిక్విడ్ గ్లూ అనేది, ఫెవికాల్ అవనండి, ఏదైనా లిక్విడ్ గ్లూ అనేది పెట్టుకోండి. లేదు కావాలి అంటే మీరు డబుల్ సైడెడ్ టేప్ కూడా ఈ ప్లేస్లో వాడచ్చు. డబుల్ సైడెడ్ టేప్ అయితే వెంటనే అతుక్కుంటుంది, కానీ నాకు లిక్విడ్ గ్లూ వాడడం అనేది కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే లిక్విడ్ గ్లూ వాడితే మనకి కార్డ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం వస్తుంది అనమాట. టేప్ అయితే మీరు మూసిన వెంటనే అతుక్కుపోతుంది. సో ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా మీకు
సర్దుకోవడానికి టైం ఉండదన్నమాట. సో అదే లిక్విడ్ గ్లూ అయితే మనకి కొంచెం టైం ఉంటుంది. సో ఎప్పుడు కూడా స్టిక్ చేసుకునేటప్పుడు బాగా నీట్గా 2 పీసెస్ని దగ్గరికి పుష్ చేసుకుని ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకుని అతికించేసుకోండి. అంతేనండి, ఒక సైడ్ అతుక్కుపోయింది మనకి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అతికించేస్తాను. సో అతికించేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫోల్డ్స్ అన్నీ దగ్గరికి టైట్గా పట్టుకుని అతికించుకోండి. అప్పుడు మీకు ఫ్రేమ్ అనేది బాగా గట్టిగా నీట్గా నిలబడుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్, ఫస్ట్ సైడ్ అతికించుకోవడం మాత్రమే కొంచెం కష్టం అండి. నెక్స్ట్ సైడ్ నుంచి మనం ఇలాగా టేబుల్ మీద ప్రెస్ చేసి పెట్టేసుకుంటే స్టిక్ చేసుకోవడం కూడా ఈజీ. సో చూడండి, కొంచెం గ్లూ అప్లై చేస్తున్నానండి. గ్లూ అప్లై చేసిన తర్వాత చూడండి, ఒక ఫ్లాప్ ఇలాగ మడత పెట్టేస్తున్నాను. అది గట్టిగా నొక్కేసిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి ఈ రైట్ సైడ్ ఫ్లాప్ని కూడా మూసేస్తున్నాను అనమాట. దాంతో అవి 2 నీట్గా ఇంటర్లాక్ అయిపోయి గట్టిగా అలా ఉండిపోతాయి అన్నమాట. ఈ మనం చేసే కార్డుని బుక్ కార్డ్ అంటాం. అంటే బుక్ లాగా కనిపిస్తుంది కానీ బుక్ కాదనమాట. అంటే ఓపెన్ చేయగానే మనకి అచ్చం ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో అందుకని దీన్ని బుక్ కార్డ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొక పెద్ద పీస్ తీసుకున్నాను. చూడండి, నీట్గా ఇంటర్లాక్ చేసేసుకున్నాను. ఇంటర్లాక్ చేసేసుకున్న తర్వాత గట్టిగా దగ్గరికి పట్టేసుకుని లోపలికి పుష్ చేసేసుకుంటున్నాను. సో ఆ కార్నర్ అనేది నీట్గా ఫామ్ అయిపోతుంది అనమాట, ఎక్కడ గ్యాప్ లేకుండా. సో మళ్ళీ అలాగే 2 సైడ్స్ ఫ్లాప్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసేసుకున్న తర్వాత చూడండి, నీట్గా పట్టుకుని దగ్గరికి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫోల్డ్స్ ఊడిపోకుండా గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత అతికిచ్చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గమ్ పెట్టేసుకుంటున్నాను. గ్లూ అనేది వైట్ గ్లూ. మీరు వాడే గ్లూ కానీ వాడే కార్డ్ది కానీ మంచి క్వాలిటీ వాడండి ఎప్పుడు కూడా. ఎందుకంటే క్వాలిటీతో మీకు ఫినిష్ కూడా డిఫరెన్స్ వస్తుందండి. సో ఈ కార్డ్ స్టాక్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఈ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా కింద మీకు లింక్స్ షేర్ చేస్తానండి. సో దాంతో మీకు ఏ డౌట్స్ ఉండదు. కొత్తగా బిగినర్స్ ఎవరైతే క్రాఫ్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా మీరు ఇలాంటివి ఎవరికన్నా చేసి గిఫ్ట్ చేయాలనుకుంటున్నా కూడా మీ హస్బెండ్స్కి, మీకు మీ ఫ్రెండ్స్కి ఈ థీమ్ అనేది మీకు ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ సైడ్ కూడా నేను నీట్గా అతికించేసుకున్నాను అనమాట. సో అతికించుకోవడం మాత్రమే ఒక 5 minutes టైం పడుతుందండి. అది కాకుండా ఇందులో కాంప్లికేట్గా ఉండే ప్రొసీజర్ ఏదీ లేదు. లిక్విడ్ గ్లూ వాడుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అతికించుకున్న వెంటనే చేతులు తీసేసేయకండి. అలా గట్టిగా కొంచెంసేపు పట్టుకుని ఉంచుకోండి, ఒక ఫ్యూ సెకండ్స్. దాంతో మీ గ్లూ అనేది కొంచెం బాగా స్టిక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ సైడ్ అనేది అతికించేసుకుంటున్నాను. సో ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. జస్ట్ మీరు ఒక స్మాల్ కార్డ్ అంటే 5 inch by 7 inch కార్డు, ఒక 7 inch by 7 inch కార్డు 2 ఆపోజిట్గా పెట్టేసుకొని ఆ ఫోల్డ్స్ అనేవి ఇంటర్లాక్ చేసేసుకొని ఇలాగా ఎండ్స్ అనేవి అతికించేసుకోవాలన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో ఇదిగోండి, మన బేస్ ఫ్రేమ్ అనేది రెడీ అయిపోయింది. ఈ బేస్ ఫ్రేమ్ రెడీ అయిపోయిన తర్వాత మిగతా కార్డ్ ఎలా చేయాలనేది చూసుకుందాము. బేస్ ఫ్రేమ్ అతికిచ్చేసుకున్న తర్వాత టైం ఇవ్వండి. నీట్గా అన్ని పీసెస్ అతుక్కునేదాకా టైం ఇవ్వండి. ఎందుకంటే మొత్తం కార్డ్ ఫినిష్ అయ్యాక ఈ పీసెస్ అనేవి ఊడిపోతే బాగోదు. సో ఈ స్టెప్లోనే మీరు నీట్గా టైం ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ స్లాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో మనం మధ్యలో ఎలిమెంట్స్ అనేవి పెట్టుకుంటాం అన్నమాట, పేపర్ పీసెస్. సో ఆ 3D లుక్ రావడం కోసం మనం ఈ స్లాట్స్ అనేవి వాడుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మన బేస్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది కదా. సో ఇలాగ నేను ఇంకొక ప్రింటెడ్ పేపర్ తీసుకుంటున్నానండి. దీని మెజర్మెంట్స్ వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను, 5 inches by 7.5 inches అనమాట. సో దాన్ని కూడా నేను ఇలాగ పేపర్ ఈ స్కోర్ బోర్డ్ మీద పెట్టుకొని 5 3/8 inches దగ్గర ఒక స్కోర్ లైన్ గీసుకుంటున్నాను అనమాట. సో 5 తర్వాత 3 గీతలు వచ్చేలాగా అంత ప్లేస్ పెట్టుకొని, సో మీకు డౌట్గా ఉంది అంటే మీరు 5.25 అంటే 5.25 inches దగ్గర కూడా స్కోర్ పెట్టుకోవచ్చు. కానీ నాకు ఈ మెజర్మెంట్ అనేది బాగా ఫినిషింగ్ వస్తుందని అనిపించింది అనమాట. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. మళ్ళీ ఫ్లిప్ చేసి కార్డు ఇంకో సైడ్ నుంచి కూడా 5 3/8 inchలో స్కోర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది చాలా ఈజీ. ఒక మెజర్మెంట్ గుర్తుపెట్టుకుని దాన్ని
ఫ్లిప్ చేసి మళ్ళీ అదే మెజర్మెంట్ దగ్గర గీత గీసుకోండి. సో ఇందాకట్లాగా మనం గీత గీసుకున్న దగ్గర ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసి గోరుతో మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట, గట్టిగా క్రీస్ వచ్చేలాగా. సో చూసారు కదా, మన బుక్ కవర్ అనేది ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది. సో నేను ఇలా ప్రింటెడ్ కార్డ్ స్టాక్ వాడుతున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు మనం ఫ్రేమ్ ఇందాక అతికించుకున్నాం కదా, ఆ ఫ్రేమ్ని దీని మధ్యలో పెట్టుకోవడానికి. సో అందుకే నేను 7.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా బుక్ లోపల పేజెస్ కంటే బుక్ కవర్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, సో అలా రావడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ని కార్డుకి అతికించుకుందాం. అతికించుకునే ముందర నేను దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇద్దామని అనుకుంటున్నాను. సో అదే ప్రింటెడ్ కార్డ్ కలెక్షన్లో ఇంకొక పేపర్ తీసుకొని ఈ విధంగా పెన్సిల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి సైజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నా దగ్గర ఇలాంటి ప్రింటెడ్ కార్డ్ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీటింగ్ కార్డ్స్లోంచి లేదా మ్యాగజైన్స్లోంచి లేకపోతే మీరు ఇంటర్నెట్లోంచి మీకు కావాల్సిన థీమ్ తీసుకొని ఇలాగ కట్అవుట్ చేసుకోవచ్చు. లేదు మీ ఓన్ ఫొటోస్ కూడా మీరు ఇలా కట్ చేసుకొని ఇలాగ ఫ్రేమ్ లాగా పెట్టి మళ్ళీ అదే సీనరీని మళ్ళీ రీక్రియేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఐడియాస్ అనేవి ఎండ్లెస్ అండి, మన క్రియేటివిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. సో నేను మీకు జస్ట్ కార్డ్ ట్యుటోరియల్ చూపిస్తున్నాను కాబట్టి ఇలాంటి ప్రింటెడ్ కార్డ్ పీస్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మన ఫ్రేమ్ వస్తుంది, దాని వెనక ఇలా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం అతికించేసుకుని అసెంబుల్ చేసేసుకుందాం అనమాట. సో నీట్గా కొంచెం లిక్విడ్ గమ్ అనేది పెడుతున్నాను నేను ఇక్కడ, ఈ గ్లూ పెట్టుకుంటున్నాను. నీట్గా స్లోగా చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం వైట్ కార్డు వాడుతున్నాం కాబట్టి గబగబా చేసేసుకున్నా లేకపోతే అన్ని వేళ్ళు పెట్టి అతికించేసుకుంటూ ఉన్నా కూడా మరకలు పడతాయి, ఫినిష్ అనేది బాగా రాదు. సో మనం ఏది చేసినా కూడా అది సింపుల్గా అయినా కూడా స్లోగా నీట్గా చేసుకుంటే దాని ఫినిష్, దాని అవుట్లుక్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి. సో ఇంత కష్టపడి చేసుకుంటున్నప్పుడు హడావిడి పడకుండా స్లోగా చేసుకోండి. సో ఫ్రేమ్ అనేది అతికించేసుకున్నాం కదా, ఫ్రేమ్ అనేది అతికించేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల మనం ఏదైతే ఆ సీనరీ బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నాను చూడండి, దాన్ని కూడా నేను ఈ విధంగా అతికించేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఇలాంటి సీనరీ లేదు అంటే మీ ఓన్ ఫొటోస్ కానీ లేకపోతే ఎవరికైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో, కస్టమైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా కూడా ఇలా కట్ చేసి వెనక పెట్టేసుకోండి, సైజ్ మెజర్ చేసుకొని. సో ఇక్కడ నేను 5 ఇంచ్ బై 7 ఇంచ్ కార్డ్ చేస్తున్నానండి. మీకు ఒక్కసారి టెక్నిక్ అర్థమైపోయిందంటే మీరు ఏ సైజ్ కావాలంటే ఇంతకంటే పెద్దది లేదా ఇంతకంటే చిన్నది కూడా మీరు చేసుకోగలుగుతారనమాట. సో జస్ట్ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ నేర్చుకోండి. సో ఇప్పుడు మన కార్డ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ ఈ స్లాట్స్ ఉన్నాయి కదా, ఈ స్లాట్స్లో కొన్ని పేపర్ పీసెస్ అనేవి నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఎందుకంటే మనకి ఒక సీనరీ 3D లుక్ లాగా రావడం కోసం నేను ఇక్కడ ఈ స్లాట్స్లో పేపర్స్ పెడుతున్నాను. సో మీరు ఇక్కడ గ్రాస్ కట్ చేసి పెట్టచ్చు, లేదా చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అలాంటివి ఏదైనా కూడా మినియేచర్స్ మీరు ఇక్కడ పెట్టుకొని దీనికి ఒక 3D లుక్ లాగా ఇవ్వచ్చు. సో ఈ పైన టాప్ వైట్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడం కోసం నేను అదే ప్రింటెడ్ కార్డ్ స్టాక్లోంచి ఇలాగా 3/4 ఇంచ్ స్ట్రిప్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఈ 3/4 ఇంచ్ స్ట్రిప్స్ అనేవి తీసుకొని అన్ని సైడ్స్ అతికించేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం లుక్ బాగా రావడం కోసం పేపర్ని ఇలా కట్ చేసి ఈ బార్డర్స్ని కవర్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఇలాగే వదిలేయచ్చు కూడాను. సో నేను పేపర్ అదే థీమ్లో మనకి లుక్ బాగుంటుంది కాబట్టి నేను ఇలాగ పేపర్ని కట్ చేసి అన్ని 4 సైడ్స్ అతికిస్తున్నాను అనమాట. చాలా చాలా సులభం అండి. నేను మెజర్మెంట్స్తో పాటు క్లియర్గా చూపిస్తున్నాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా, లేదు మీరు ఇదే కార్డ్ని వేరే సైజులో చేసుకోవడానికి, ఆల్టర్ చేసుకోవడానికి మీరు కావాలన్న డౌట్ ఉన్నా కూడా తప్పకుండా నాకు కింద కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. నేను అర్లీగానే నేను మీకు రిప్లై ఇస్తాను. మెటీరియల్స్ విధంగా కానీ లేదా ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను ఐ విల్ రిప్లై బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అన్ని 4 సైడ్స్ నేను ఈ విధంగా అతికించేసుకున్నాను. ఇలా వదిలేసినా కూడా ఈ కార్డు చాలా అందంగా కనిపిస్తుంది. ఎలాగో మనం దీన్ని బ్యూటిఫుల్గా చేద్దామని డిసైడ్ అయ్యాం కదా, సో మనం ఇంకొన్ని ఎలిమెంట్స్ దీనికి అతికించుకుందాము. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, వాటిని కింద ఇలాగా జస్ట్ ఒక రోడ్ లాగా లేకపోతే కొంచెం ఇలాగా ప్యాటర్న్ లాగా కట్ చేసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. అంటే మనకు అప్పుడు
ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది చాలా లోపలగా చాలా సీన్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇది మీరు అతికించుకున్నా పర్వాలేదు, లేదా అతికించుకోకపోయినా పర్లేదు. ఈ స్లాట్స్ ఏదైతే ఉందో వాటిల్లో నేను 2 సైడ్స్ ఈక్వల్గా చూసుకొని ఇలాగా ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీకు కావాల్సిన దానికంటే కొంచెం పెద్దది తీసుకోండి, అప్పుడు మీకు లోపల స్లాట్లోకి దూరుతుందన్నమాట. చూసారు కదా, జస్ట్ ఒక పీస్ పేపర్ యాడ్ చేయడంతో మనకి ఎంత డెప్త్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందో. సో అదేవిధంగా మళ్ళీ నేను ఇంకొక లేయర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సేమ్ ప్రింటెడ్ కార్డ్ స్టాక్లో ఇంచే పీసెస్ తీసుకుంటున్నానండి. ఇది నేను మీకు ఐడియా చూపించడం కోసం. మీరు ఇక్కడ గ్రాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఓషన్ థీమ్లో లాగా చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ నేను ఈ ట్రీ అనేది ఈ పార్ట్ కట్ చేసేసి ఇది కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం కలర్ యాడ్ చేయడానికి, ఇంట్రెస్ట్ యాడ్ చేయడానికి. సో చూసారు కదా, ఈ షేప్లో నేను ఆ ట్రీ పార్ట్ని అనేది కొంచెం కట్ చేసుకున్నాను ఒక కార్నర్లో యాడ్ చేయడానికి. సో ఇలాగే మళ్ళీ గ్లూ అతికించేసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్నర్లో అతికించుకుంటున్నాను. సో మీరు ఇలా ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేసే కొద్దీ మనకి సీన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందండి. సో మనకి చాలా రియలిస్టిక్గా అవుతుంది ఇమేజ్ అనేది. సో మీరు చిన్న మీనియేచర్స్, చిన్న స్టిక్కర్స్ అలాంటివి మీరు ఎక్స్ప్లోర్ చేసి మీ క్రియేటివిటీ ఉపయోగించి మీ ఓన్ ఫొటోస్తో కానీ ఇలాగ, లేదా ఇంటర్నెట్లో నుంచి కానీ, లేదా ప్రింటెడ్ కార్డ్ స్టాక్ ఏదైతే రెడీగా అవైలబుల్ ఉందో వాటితో కానీ మీరు ఇలాంటి కార్డ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే పేపర్ ప్యాక్తో నాకు ఇలాంటి రెడీమేడ్ ప్రీ కట్అవుట్ స్టిక్కర్స్ అనేవి వచ్చాయండి. సో వాటిని నేను ఇలాగా కొటేషన్స్గా ఇక్కడ అక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇది వ్యాలంటైన్ థీమ్కి చేస్తున్నాను కాబట్టి సో కొన్ని హార్ట్స్ అనేవి ఇక్కడ అక్కడ యాడ్ చేస్తున్నాను. మీ పిల్లల ఫొటోస్ని కూడా మీరు ఇలాగే డెకరేట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల ఫొటోస్ బర్త్డేస్కి వాటికి ఇలా చేసుకుంటే చాలా మెమరబుల్గా ఉంటుంది. ఇలా చేసి ఎవరికన్నా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోతారు. సో చూసారు కదా ఎంత ఈజీగా జస్ట్ కొన్ని చిన్న ఫోల్డ్స్తో ఇంత బ్యూటిఫుల్ కార్డ్ ఎలా రెడీ అయిపోయిందో. సో ఇది ఇవాల్టి ట్యుటోరియల్ అండి. సో చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో అది ఓపెన్గా ఉంది. మనకి బుక్ అనేది ఏమవుతుందంటే ఇలాగా కార్నర్స్ కూడా క్లోజ్డ్గా ఉంటుంది. సో ఎంత డైమెన్షనల్గా కనిపిస్తోంది చూడండి, రియలిస్టిక్గా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకా కొంచెం నాకు కంఫర్టబుల్గా ఉండడం కోసం నేను ఈ సైడ్ కూడా అతికించేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే ఇది అతికించవచ్చు, లేదా మీరు అలా కూడా ఓపెన్గా పెట్టేసేయచ్చు. మన సైడ్స్ అనేవి కంప్లీట్గా ఫినిష్డ్గా నీట్గా కనిపిస్తాయి. ఎక్కడ ఓపెన్ ఎండ్స్ లేదా పేపర్ ముక్కలు బయటికి రావడం కానీ అలా ఎక్కడ ఉండదు. సో నేను ఇంకా ఫినిష్ చేసేసి బుక్ లాగా కనిపించడం కోసం ఈ సైడ్ కూడా మనం అతికించేస్తున్నాను అనమాట. సో అది అతికించేసిన తర్వాత మన కార్డు కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో అంతేనండి, ఎంత ఈజీగా నేను మెజర్మెంట్స్తో పాటు క్లియర్గా మీకు చెప్పాను. మీకు సైజ్ కనుక వేరీ చేసుకోవాలి అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, లేదు డౌట్ ఉంటే నాకు కింద మెసేజ్ పెట్టండి. సో ఇది మన కార్డు కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. నేను ఈ కార్డు చేయడం కోసం వాడిన ప్యాటర్న్ పేపర్స్ని, స్టిక్కర్స్ని అన్నిటికీ లింక్స్ నేను కింద మీకు కావాలంటే పెడతాను. మీరు ఇలాంటి కార్డే మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ ఓన్ డిజైనింగ్ ప్రకారం చేసుకోవడానికి కోసం వేరే థీమ్ ప్రింటెడ్ కార్డ్ స్టాక్ ఐడియాస్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినా, ఈ వీడియో వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి ఏదన్నా ఇలాంటిది తయారు చేసినా తప్పకుండా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా సోషల్ మీడియాలో నాతో షేర్ చేయండి. చూడడానికి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందండి, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది మీరు ఏం చేస్తారు అని చూడడానికి. సో ఇది ఇవాల్టి ట్యుటోరియల్ అండి. సో కమింగ్ వ్యాలంటైన్ సీజన్కి మీ ఓన్ కార్డ్స్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడ కార్డ్స్ ఇవి క్లోజప్ ఇమేజెస్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎంత అందంగా తయారైందో చూసారు కదా. ఇదే మీ ఓన్ ఫొటోస్, మీ ఓన్ కార్డ్స్, మీ ఓన్ ఇమేజెస్తో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాంటిది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అంతవరకు సెలవు. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.